అంటే ఇంత నిస్సిగ్గుగా ఎవరు మాట్లాడరు. నువ్వు నిజంగానే కారు ఇప్పించినవో లేదో తెలియదు. ఎందుకంటే గద్దరన్న అమరుడైండు. గద్దరన్న నువ్వెందుకు గద్దరన్న ఎరుకోయినావు? ఏ అవసరాని కోసం పోయావో తెలియదా ప్రపంచానికి? ఓ పరిటాలు రావో ఇంకోలో నీ తోలు తీసి చంపేస్తామంటే నువ్వు పోయినావు కదా ఆడికి. ఆడికి పోయినావు నువ్వు ఇవాళ గద్దరన్నకి నేను ఇది కొనిచ్చిన అది కొనిచ్చిన అంటే అరే కొనిస్తారా భయ్, నువ్వు కొనిచ్చిన లేదో తెలియదు. కానీ నిస్సిగ్గు ఎవడని ప్రకటిస్తాడా? అది వివేకం అంటారా? నీకు నువ్వు రూపాయి ఇస్తాను ఆపద కోసమో సంపద కోసం ఇచ్చినావు అనుకుందాం, ఇచ్చినో లేదో తెలియదు నేను చెప్తున్నాను. కానీ గద్దల లాంటి వాళ్ళని కూడా ఇటువంటి కుట్రలో భాగం చేయడానికి మాట్లాడుతున్నావు. చూడు ఇంత నిస్సిగ్గుగా, ఇంత అప్రజాస్వామ్యం, ఇంత దుర్మార్గం అన్నీ ఇంకా వేరే ఏమీ లేదు. ఈ దుర్మార్గాన్ని మనం తీవ్రంగా ఖండించాలి. ఒక ప్రజాయుద్ధ నౌకను నువ్వు ఎట్లా అవమానపరుస్తున్నావు? ఆయన అమరుడైండు, నీతో ఉండొచ్చు, నీతో గల్లా మిలించవచ్చు, నీ ఇంటికి రావచ్చు, నీతో ఉండొచ్చు, నువ్వు ఆయన దగ్గరికి పోవచ్చు లేకపోతే. కానీ ఆయన పోయిన తర్వాత మాట్లాడేది ఉన్నోళ్ళతో మాట్లాడు. నీ కేటీఆర్ దోస్తే అంటావు కదా, నీ ఇలా చెప్పిండు మాకు కేటీఆర్ అట్లా మాట్లాడు. కేటీఆర్ దోస్తే కదా, మరి ఆయన గురించి మాట్లాడు. కేసీఆర్ బతికిండు, ఆయన గురించి మాట్లాడు. లేదా రేవంత్ రెడ్డి బతికుండు అంటే రేవంత్ రెడ్డికి తెలియకపోవచ్చు అంటాడు మీటింగు సభ జరిగితే. అంటే వీళ్ళు ఇప్పుడున్న అధికారం ఉన్నోళ్ళేమో, ఇక్కడ రాజకీయ నాయకులేమో చాలా మంచి ఉంటారు పాలక వర్గాలు. ఒక ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగించిన గద్దరన్నను నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏం పద్ధతి? ఉంచుతున్నారు నిన్ను, నీ ముఖం మీ ఫోటోలు ఉంచుతున్నారు. గద్దరన్న గురించి మాట్లాడే నైతిక హక్కు ఇవాళ పవన్ కళ్యాణ్కి లేదు.